కంగ్రాట్స్ అండి, మూవీ బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అది నాకు తెలిసి ఒక కాంపాక్ట్లో తీశారు, 2 hours 1 minute ఏమైనా ఉంటుంది కదా, 2 hours 2 minutes ఇంకా తక్కువే. సార్. మనం ఎస్ ఎస్ ఎస్, బాగుందండి సినిమా. థ్యాంక్ యూ. అయితే మీరు ఇన్ని రోజులు 5 years చేసుకుంటూ వచ్చింది, ఈ సినిమా సెటిల్గా చేయడానికి ఏమైనా ఎక్కువ ఇబ్బంది పడ్డారా మీరు, మిమ్మల్ని మేము మార్చుకోవడానికి? లేదు, ఇది ఇంకా చాలా కంఫర్ట్ నాకు. బట్ క్యారెక్టర్లోంచి మనం బయటికి రాకూడదు. ఈ సినిమా ఆ కథకి ఇది చేయాలంటే పర్ఫార్మెన్స్ కూడా అలా ఇంటెన్స్గానే ఉండాలని ముందు నుంచి ఫిక్స్ అయ్యి ఉన్నాం. సో డైలాగులు కూడా తక్కువ ఉంటాయి, అవి కొంచెం మెయింటైన్ చేయటం నేను ముందే చెప్పా, దిగే ముందే కొంచెం ఏమన్నా కొంచెం దాటినా కూడా ఎడ్జ్కి వచ్చినా కూడా ఇమీడియట్ చెప్పండి, ఎన్నిసార్లు అన్నా చేద్దాం అనే క్లారిటీతో దిగాం టీం అందరం కలిసి. దాంతో అవసరం పడలేదు నిజంగా. శ్రీ విష్ణు గారు ఇక్కడ శ్రీ విష్ణు గారు రాజేష్ ఒక నిమిషం. రెబా గారు, మీరు ఇక్కడ చూస్తే ఈ సినిమాలో ఒక స్ట్రిక్ట్ అండ్ సీరియస్ క్యారెక్టర్ చేశారు, దానికి తోడు ఒక చిన్న జంపింగ్లు కూడా చేశారు. ఏంటి ఆ జంపింగ్లు ఎన్ని టైకులు పడ్డాయి, దానికి ఏమన్నా హార్డ్ వర్క్ చేశారా? సింగిల్ టేక్ అండి. ఐ మీన్ నాకు యాక్చువల్లీ ఐఎమ్ వెరీ what do you say, driven. I really enjoy doing chala action sequences and all of that. So నాకు చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది that whole sequence. So I did it in almost like 1 or 2 takes and without any harness or anything like that. So okay, congrats. శ్రీ విష్ణు గారు. Thank you. శ్రీ విష్ణు, హాయ్ అండి. హాయ్. ఈ సినిమాకి సంబంధించి లైక్ ఇందాక సన్నీ గారు అన్నట్టు ఇండస్ట్రీ నుంచి ఎక్కువ సపోర్ట్ దొరికింది మీకు, లైక్ రాజమౌళి గారి దగ్గర నుంచి సుకుమార్ గారు అండ్ ఎస్పెషల్లీ నాని గారు. ఆయన సినిమా రిలీజ్ తర్వాత ట్వీట్ చేస్తారు, ఎప్పుడు ఫస్ట్ రివ్యూ ఆయనే చేశారు. అవునవును. సో ఏంటి ఆ సపోర్ట్ గురించి? హ్యాపీ అండి. అంటే ఇలాంటి సినిమాకి మాత్రం కంపల్సరీ ఇండస్ట్రీయే కాదు, రేపు మీరు అందరూ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా చెయ్యాలి. ఎందుకంటే కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్కి మంచిగా రీచ్ ఉందంటే ఎక్కువ కంటెంట్ వచ్చే అవకాశం ఉంది మన నుంచి, మన ఇండస్ట్రీ నుంచి కూడా. సో ఎప్పుడైతే కంటెంట్ ఫిల్మ్ వస్తుందో నా వంతు నేను ఎంత సపోర్ట్ చేయాలో మామూలుగా ఎవరు చేసినా సపోర్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఇండస్ట్రీ కూడా దీనికి నచ్చే సపోర్ట్ చేస్తున్నారు. సో రేపటి నుంచి మీరందరూ కూడా బాగా సపోర్ట్ చేయాలి. షూర్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. రేపు మంచి సక్సెస్ అవ్వాలి, ఆడియన్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావాలి. థ్యాంక్ యూ అండి. సన్నీ గారు చెప్పండి. మొన్న తారక్ గారు ఒక ట్వీట్ చేశారు మీ బాండింగ్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి, లైక్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన వస్తారేమో అని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. ఏంటి ఆయన అంటే మీరు ట్రై చేశారా వస్తారని, ఏమన్నా ఆయన ఏమన్నా చెప్పారా సపోర్ట్, లైక్ సక్సెస్ మీట్ కన్నా పోనీ తీసుకొస్తారా ఏమన్నా? ప్రశాంత్ గారు పర్మిషన్ ఇస్తే అప్పుడు. సో ఓకే, ఆయన పర్మిషన్ గురించి అంటే there's a particular look, they don't want to reveal it. సో 19th వరకు కనపడరేమో ఇంకా ఆయన. అది అంటే ఇప్పుడు నేను ఇక్కడ బల్ల గుద్ది కనపడడం అని రేపు ఏదో తప్పని పరిస్థితుల్లో ఆయన బయటకు వస్తే మీరు మరి నాకు ఫోన్ చేసి అబద్ధం చెప్పావు అనకండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కిరణ్ గారు సార్ హాయ్ సార్. యాక్చువల్లీ మీరు రిలీజ్కి ముందు ఎన్ గురించి అడిగినప్పుడు రిలీజ్ తర్వాత చెప్తానన్నారు. ఆ ఇంటర్వెల్ బ్లాక్లో కరెక్ట్ వాడారు ఎన్ వర్డ్ని, మృత్యుంజయ అని. అండ్ కాలభైరవ మీ రైటింగ్ గురించి ఎలా మాట్లాడుకుంటారు అందరు, రేపొద్దున కాలభైరవ గారి స్కోర్ గురించి కూడా మాట్లాడతారు అనిపిస్తుంది. సో ఆయనకు చెప్దాం అనుకున్న ఆయన మిస్ అయ్యారు అసలు ఈ సినిమా ప్రమోషన్స్లో, ఎందుకో కనపడలే. వస్తారండి, సక్సెస్ మీట్కి వచ్చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ విష్ణు గారు సార్, ఎక్కువ సినిమా గురించి ఎక్కువ మాట్లాడండి, బికాజ్ ప్రపంచం ఇంకా చూడలేదు కాబట్టి. బట్ ఒక మాట అయితే నచ్చింది, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని వేసారు మొన్నటి దాకా సినిమాల్లో. ఇప్పుడు ఈ దాంట్లో కింగ్ ఆఫ్ కంటెంట్ అన్నారు. సరే అన్ని పక్కన పెడితే ఐ లైక్ ద వే హౌ యు ఆర్ బ్యాలెన్సింగ్ రెండు కూడా. థ్యాంక్ యూ అండి. సో డిజర్వింగ్ అది మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటెంట్ ఎంటర్టైన్మెంట్ అని అనుకోవడానికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ కిరణ్ గారు సార్ సినిమా గురించి ఎక్కువ కాదు, బట్ ఒక చిన్న క్వశ్చన్ సార్. ఒక వనబీ రైటర్స్కి ఒక థ్రిల్లర్ రాసేటప్పుడు షార్ట్ రన్ టైం ఉండాలా, అండ్ ఆ డ్రామా కంటిన్యూ చేయడానికి టైం తీసుకోవాలా? ఒక రైటర్స్ థ్రిల్లర్ రాయాలంటే హౌ ఇట్ ఈస్, బికాజ్ మీరు చాలా షార్టర్ రన్ టైంకి ట్రై చేసినట్టు కనిపించింది సినిమాలో. సో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్? షార్టర్ రన్ టైంకి ట్రై చేయలేదండి. ఆన్ పేపర్ ఇట్ వాజ్ 117 pages. పేజ్ 1 నిమిషం అనుకుంటే 1 గంట 57 నిమిషాలు. దట్ ఈస్ హౌ ఇట్ వాస్ ఫ్రమ్ ద బిగినింగ్. లెంత్ అంత వచ్చింది, ఎఫెక్ట్స్ దానివల్ల ఇంకో 1-2 minutes తగ్గింది. సో ఆన్ పేపర్ ఇట్ వాస్ దట్. సో ఎప్పుడు లెంత్ పెంచాలి. ఇన్ఫ్యాక్ట్ మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సీన్స్ స్క్రిప్ట్ చేసాం తప్పితే ఏ సీన్ కూడా డిలీట్ చేయలేదు. 1-2 చిన్న చేసి ఉంటాం అంతే. సార్ ఈ
1 పేజ్ 1 మినిట్ అనేది my ఇస్ ఇట్ ఎ నామ్ ఫర్ ఎనీ రైటర్? నాట్ అ నామ్ సార్, బేసిక్ అండర్స్టాండ్. ఒక లెంత్ ఎక్స్పెక్ట్ చేస్తాను, లెంత్ ఎంత వస్తుంది అని చెప్పి. ఇట్ ఇస్ అ బేసిక్ అండర్స్టాండింగ్ ఫర్ మీ, ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. సెల్ టెక్స్ట్లో రాస్తాం కాబట్టి ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత పేజ్ ఒక నిమిషం అప్రాక్సిమేట్గా వస్తుంది అని చెప్పి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, ఇక్కడ అంటే మీరు రైటర్గా డిఫరెంట్ జానర్స్ రాశారండి, ఇంతకుముందు చూసాం. బట్ ఒక డైరెక్షన్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఈ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చి అది కూడా సాంగ్స్ లేకుండా కంప్లీట్గా ఒక హాలీవుడ్ టైప్ ఆఫ్ మేకింగ్లోనే చేయాలి అని చేసేసి ప్లాన్ చేసినట్టుగా కనిపించింది. సో ఏంటి ఎర్లియర్ డిస్కషన్ ఎలా జరిగింది మీ టీంకి అట్లా? సార్ బేసిక్లీ నేను ఫస్ట్ నుంచి థ్రిల్లర్స్ రాసుకో, ఇండస్ట్రీలో థ్రిల్లర్స్ చెప్తానే తిరుగుతున్నాను సార్. ఎక్కడికి వెళ్తున్నా సరే లవ్ స్టోరీ అంటున్నారు, లవ్ స్టోరీ లేదంటున్నారు. అండ్ దే వర్ లాట్ ఆఫ్ ఎక్కడ అగ్రీ అవ్వలేదు, దిస్ వాజ్ అ స్టోరీ ఐ వాంట్ టెల్ అంటే. అలాంటప్పుడు సన్నీ గారి దగ్గరికి వచ్చాను. సన్నీ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మైండ్ సెట్, ప్రొడ్యూసర్ ఉంటారు, కథ అడుగుతారు, చెప్తారని దీంట్లో ఉన్నాను. ఈ సెట్ నీకు నచ్చింది కథ చెప్పు, నాకు నచ్చితే నేను తీస్తాను. ఇదే కథ చెప్పాను, నచ్చింది తీస్తున్నా అన్నారు. దే వాజ్ నో టూ వేస్ టు ఇట్. ఇదే కథ. మధ్యలో డిస్కషన్ వచ్చింది, లవ్ స్టోరీ వేద్దామా అని చెప్పి. కొన్ని రోజులు ఐ రోట్ కపుల్ ఆఫ్ థింగ్స్. మళ్ళీ వచ్చి చెప్పిన తర్వాత అక్కర్లేదు తీసేసి, ఇదే నీ కథ, ఇదే చెప్పు, ఇదే చేద్దామని చెప్పి. సో హీ స్టేడ్ ట్రూ టు ద స్టోరీ. దట్ ఈస్ ద రీజన్ ద స్టోరీ ఈస్ లైక్ దిస్. కథ ఇలా వచ్చింది. ఓకే, ఆల్ థ్యాంక్స్ టు సనీ. యా, సనీ గారు, నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా ఆకాశంలో ఒక తార కంప్లీట్గా అంటే సెలెక్టివ్గా ఉంటుంది మీ సినిమాలన్నీ కూడా. ఇది ఒకటి డిఫరెంట్, అదొకటి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటండి అంటే సినిమాకి కంప్లీట్గా ఒక వేరియేషన్ అనేది చూపించాలి అనేది ఆ థాట్లో ఉంటుందా మీ ప్రాసెస్ అట్లా? లేదండి, యాక్చువల్లీ కిరణ్ చెప్పింది నాకు నచ్చితేనే నేను చేయగలుగుతా. సో ఇప్పుడు రేపు 10 మంది వచ్చి 10 థ్రిల్లర్లు చెప్తే అన్నీ బాగున్నాయంటే అయ్యే చేస్తా. నేనేదో ఇప్పుడు హీరోల్ని వెరైటీ చూపించమంటారు, యాక్టర్ని, డైరెక్టర్, ప్రొడ్యూసర్ని ఎవరు నువ్వు వెరైటీ చూపి అని ఎవడు అడగడు, హిట్ తీయ అంటారు అంతే. ఓకే, సో ద థింగ్ ఈస్, ఇఫ్ ఇట్స్ అ స్టోరీ దట్ ఎక్సైట్స్ మీ, ఐ విల్ డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్క్డ్ అబౌట్ ఆకాశంలో తార. ఇందాక థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు ఐ మిస్డ్ వన్ పర్సన్. పవన్ సాధినేని హ్యాస్ బిన్, అంటే మా అందరికీ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ హీ మైట్ హెవ్ కనెక్టెడ్. హీ ఈస్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఎనీవన్ కెన్ ఆస్క్ ఫర్, ద గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఎనీవన్ కెన్ ఆస్క్ ఫర్. ఈ నాన్నని ఏదో కథ గురించి, కథ మీద వర్క్ చేయడం కలిసాడు. ఫ్రమ్ దేర్ ఈస్ బికమ్, ఐ థింక్, క్లోజర్ దెన్ సమ్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ ఆల్సో. వీ టాక్ ఎవ్రీ డే. వచ్చాడు, కథ చెప్తాడు అనుకుంటాం. ఆకాశంలో తార కథ తను నాకు చెప్పిన దగ్గర నుంచి దట్ జర్నీ ఈజ్ అనదర్ జర్నీ. దట్ ఆఫ్ కోర్స్ ఐ షుడ్ టాక్ దేర్. బట్ అంతే, కథ నచ్చింది. ఓకే, హౌ డు వీ సెట్ దట్ అప్? నౌ వాట్ ఎవర్ కమ్స్ నెక్స్ట్, ఇట్ ఓన్లీ హ్యాస్ టు బి అ స్టోరీ దట్ ఎక్సైట్స్ మీ, ఓకే. ఫర్ మీ టు టేక్ దట్ రిస్క్. ఎన్టీఆర్ గారితో ఫ్యాన్స్ని అలరించే సినిమానే చేయగలం. బట్ ఇట్లా మీరు ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే ఒక సాటిస్ఫాక్టరీ ఫిలిమ్స్ అంటే కంప్లీట్గా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనేది చేయొచ్చు, అవకాశం ఏర్పడింది అనుకోవచ్చు అట్లాగా. స్టోరీ డిఫైన్స్ ఎవ్రీథింగ్. ఓకే, ఈ రోజు కూడా మీరు కథ గురించి మాట్లాడుతున్నారు, ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు, బికాస్ దట్ ఐడియా దట్ హుసేన్ టోల్డ్ మీ వాజ్ ఎక్సైటింగ్, విచ్ బికేమ్ ది స్టోరీ. యా, శ్రీవిష్ణు గారు, ఈ 1 వీక్లో చాలా డ్రామా జరిగింది మీ సినిమాల చుట్టూతా. సో కంప్లీట్గా అదంతా కూడా సక్సెస్ఫుల్ అనిపించుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు అంతా 2 సినిమాల విషయంలో? హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. ఇది కూడా ఫాస్ట్గా మంచిగా సక్సెస్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. హుసేన్ గారు, డైరెక్టర్ గారు.